ఈ మధ్య కాలంలో రీసెంట్ డేస్‌లో ఏంటి మెన్‌స్ట్రువల్ కప్స్ బాగా అవగాహన ఉంది. సో, యాక్చువల్లీ చెప్పాలంటే మెన్‌స్ట్రువల్ కప్స్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ మెయింటైన్ చేయడం గనక వచ్చినట్టయితే ఇట్ ఈస్ ఎ బెస్ట్ అండి. సోకేజ్ అనేది జరగకుండా మీకు బయటకి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది పడకుండా మెన్‌స్ట్రువల్ కప్స్ చాలా వరకి హెల్ప్ అవుతాయి. సో, కవర్ చేసుకున్నప్పుడు కూడా మెన్‌స్ట్రువల్ కప్స్ ఇన్సర్షన్ టెక్నిక్ అనేది బాగా తెలుసుకోవాలి. ఇన్సర్షన్ టెక్నిక్ అనేది మెన్‌స్ట్రువల్ కప్స్‌ది రాకపోతే కూడా ర్యాషెస్ రావడము, ఎక్కువగా తీసేయడం అనేది కూడా సరిగ్గా తెలవనప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవ్వడము, అక్యుములేషన్ జరగడం వల్ల ఎక్కువగా అవుతాయి. సో, దీని స్టెరిలిటీ కూడా అతి ముఖ్యమైనది. ఈ మెన్‌స్ట్రువల్ కప్స్ అనేది స్టెరిలిటీ అంటే క్లీనింగ్ టెక్నిక్ అనేది బాగా ఉడికిచ్చడం గానీ, ఉడికిచ్చడం అనే అనుకుంటారు. అంటే వేడి నీళ్ళల్లో వేసి కొంత సమయం పాటు ఒక గంట, 2 గంటల పాటు వేడి నీళ్ళల్లో వేసి మంచిగా స్టెరైల్ అయిన తర్వాత, క్లీన్ అయిన తర్వాత దెన్ వాడుకోవడం అనేది చేయాలి. అలానే మెన్‌స్ట్రువల్ కప్స్ కూడా సంవత్సరాల తరబడి వాడకుండా ఒక 2-3 సైకిల్స్‌కి తర్వాత చేంజ్ చేస్తూ ఉన్నట్టయితే చాలా వరకి ఇన్ఫెక్షన్స్ కానియండి, అలర్జీస్ కానియండి ఏవి రాకుండా మెయింటైన్ చేయగలుగుతారు. సో, మీకు ఏది సదుపాయం మీకు ఈజీ అనిపిస్తుందో, మీ శరీరానికి మీరు వాడే పద్ధతులకి మీకు కంఫర్టబుల్‌గా ఉందో అది ఎంచుకోవచ్చు. ఏ రకమైన పద్ధతి అయినా పర్వాలేదు. అండ్ దాంతో పాటు ట్రిమ్మింగ్ కూడా చేసుకోవడం అనేది చాలా వరకి హైజీనిక్ టెక్నిక్ అండి. థాంక్ యూ. నమస్తే.